బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీకు కేవలం 25,000 రూపాయలకే లభిస్తుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ సిలబస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మీరు కేవలం 25,000కే పొందొచ్చు. 31 డిసెంబర్ లోపు వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు పొందొచ్చు. అలాగే ఆప్షనల్స్ కూడా 20,000కే మీకు లభిస్తున్నాయి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్యాడ్, తెలుగు లిటరేచర్, ఆంథ్రపాలజీ అన్నీ కూడా అతి తక్కువ ప్రైస్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తుంది. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 31 డిసెంబర్ లోపు వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది అందుబాటులో ఉందన్న విషయం మర్చిపోవద్దు. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి పై ఇన్ ది స్కై. చూసారా ఎంత రిథమిక్గా ఉందో. పై ఇన్ ది స్కై ఏంటంటే కైండ్ ఆఫ్ గాల్లో మేడ, జరగని పని, ఓకే, డే డ్రీమ్, పగటి కళ అనే మీనింగ్లో మనం తీసుకోవచ్చు. అంటే సంథింగ్ దట్ ఈజ్ అన్లైక్లీ టు హ్యాపెన్, అంటే జరిగే అవకాశం లేనిది, నిజమయ్యే అవకాశం లేనిది, అలాంటి దాన్నే మనం పై ఇన్ ది స్కై అంటాం. ఇట్ ఈజ్ అన్ ఇడియం. ఇది ఒక ఇడియం. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఐడియా ఈజ్ ఎ నాన్ స్టార్టర్. సైమల్టేనియస్ ఎలక్షన్స్, రాష్ట్రాలకి సెంటర్కి ఒకేసారి ఎలక్షన్స్ చేయాలన్న ఐడియా ఏదైతే ఉందో ఈజ్ ఎ నాన్ స్టార్టర్. అంటే అసలు స్టార్టింగే అక్కడ ఆగిపోయేది అన్నట్టు. అది అసలు జరగదు, అది గాల్లో మేడ లాంటిది, అది జరిగే పని కాదు, అసలు మొదలు కూడా అవ్వదు, అది మొదలవ్వదు అనే మీనింగ్. ఓకే, అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అని ఈ ఆధర్ యొక్క ఉద్దేశం. ఎందుకు దాన్ని ఈయన అపోజ్ చేస్తున్నారు, లేకపోతే అది జరగదని ఈయన ఎందుకు అంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. అది జరగదమ్మా. విత్ ది యూనియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసింగ్ 2 bills in the Lok Sabha to implement its idea of simultaneous elections to the Lok Sabha and the state assemblies, the stage is set for Parliament to debate the feasibility or otherwise of the idea of what the government calls one nation, one election. With the union government introducing 2 bills. లోక్సభలో 2 బిల్స్ యూనియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దేనికి? టు ఇంప్లిమెంట్ ఇట్స్ ఐడియా ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది తన ఐడియా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం లోక్సభలో యూనియన్ గవర్నమెంట్ 2 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అలా ఓకే, లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీస్కి సైమల్టేనియస్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్స్ తీసుకొచ్చారు. విత్ దిస్ ద స్టేజ్ ఈజ్ సెట్. స్టేజ్ సెట్ అయింది దేనికి? ఫర్ పార్లమెంట్ టు డిబేట్ ది ఫీజిబిలిటీ. ఫీజిబిలిటీ అంటే ప్రాక్టికాలిటీ, అసలు అవుతుందా అవ్వదా, జరిగే అవకాశం ఉందా లేదా, ఆర్ అదర్వైజ్ అంటే అవుతుందా అవ్వదా, ఆఫ్ ది ఐడియా ఆఫ్ వాట్ ద గవర్నమెంట్ కాల్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. గవర్నమెంట్ దాన్ని ఏమని పిలుస్తుంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటుంది. అసలు ఈ ఐడియా ఇంప్లిమెంటబులా కాదా, ఇది జరిగే అవకాశం ఉందా లేదా, ఇది ప్రాక్టికలా కాదా, ఇది వయబులా కాదా, వయబుల్, ప్రాక్టికల్, ఫీజిబుల్, అవుతుందా అవ్వదా అనేది పార్లమెంట్కి డిబేట్ చేయబోతుంది. దానికి స్టేజ్ సెట్ అయింది. విత్ ది అపోజిషన్ ప్రెస్సింగ్ ఆన్ ఎ డివిజన్ ఆఫ్ ఓట్స్ ఆన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిల్. ఓకే, ఈ బిల్ ఇంట్రడక్షన్ టైంలోనే ఎవరు అనుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అపోజిషన్ ఏమో అడిగింది, ప్రెస్ చేసింది. ప్రెస్ అంటే అర్థం ఏంటమ్మా? పుష్ చేసిందని అర్థం, ప్రెషర్ పెట్టి అడిగిందని అర్థం. సో 263 ఫర్, దీనికి అనుకూలంగా 243 మంది, 198 ఎగనెస్ట్, దీనికి వ్యతిరేకంగా 198 ఓటు వేయడం జరిగింది. అయితే మీరు అనొచ్చు, సార్ 263 ఎక్కువ కదా, మెజారిటీ అనుకూలంగానే ఉన్నారు కదా. కరెక్టే, కానీ ఇలాంటి బిల్స్ తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగాన్ని సవరించే సిచ్యువేషన్ వస్తుంది. రాజ్యాంగాన్ని సవరించాలన్నప్పుడు నార్మల్ మెజారిటీ సరిపోదు, 2/3 మెజారిటీ కావాలి. సో అందుకే ద రైటింగ్ ఆన్ ద వాల్ వాజ్ క్లియర్. రైటింగ్ ఆన్ ద వాల్ అంటే అర్థం ఏంటమ్మా? అగైన్ ఇట్స్ అన్ ఇడియం. రైటింగ్ ఆన్ ది వాల్ అనేది ఒక ఇడియం. అంటే సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ నెగిటివ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని అర్థం అనమాట. అంటే ఏదో చెడు జరగబోతుంది అన్న సూచన, ఏదో నెగిటివ్ జరగబోతుంది అన్న సూచన వాజ్ క్లియర్. అది క్లియర్గా ఉండింది. ఏంటది? ద గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ద 2/3 మెజారిటీ ఇన్ ద పార్లమెంట్ టు పాస్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ టు ఫెసిలిటేట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఎందుకంటే అక్కడ 263 198 పెద్ద డిఫరెన్స్ లేదు, 2/3 డిఫరెన్స్ లేదు. 2/3 మెజారిటీ ఉంటే కానీ ఇలాంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్ అవ్వదు. ఫెసిలిటేట్ అంటే టు మేక్ సంథింగ్ హ్యాపెన్. దానికి గవర్నమెంట్కి మెజారిటీ ఉందా లేదు అనే విషయం మనకి క్లియర్గా కనిపిస్తుంది.
ఆ విషయం మనకి క్లియర్గా కనిపిస్తుంది. A 39-member House panel will examine the two bills. 39 మెంబర్స్తో కూడిన హౌస్ ప్యానెల్ ఇప్పుడు ఈ 2 బిల్స్ని ఏం చేస్తుంది? ఎగ్జామిన్ చేస్తుంది. The content and the bills themselves are in line with the recommendations of a committee headed by former President of India Ram Nath Kovind that envisaged simultaneous Lok Sabha and Assembly elections as a first step, followed by municipal and panchayat polls within 100 days of the general election. చూడండి, బిల్స్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఓకే ఆర్ ఇన్ లైన్ విత్ ది రికమెండేషన్స్ ఆఫ్ ఏ కమిటీ హెడెడ్ బై ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. అసలు జమిలీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయొచ్చా, చేయకూడదా, చేసే ఫీజిబిలిటీ ఏంటి అని. కమిటీ రికమెండేషన్స్ ఏమిచ్చింది? ఇట్ ఎన్విసాజ్డ్ అంటే చేయొచ్చు, అంటే ఇమాజిన్ చేసింది. కమిటీ ఎలా ఇమాజిన్ చేసింది? సైమల్టేనియస్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫస్ట్ స్టెప్గా మనం చేయాలి. అది జరిగిన 100 రోజుల్లోపు పంచాయత్ మరియు మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి జరపాలి అనేది రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ అనమాట. ఆ రికమెండేషన్స్కి తగ్గట్టుగా అందులో ఉన్న టెక్స్ట్ని తీసుకొచ్చి బిల్లో పెట్టడం జరిగింది. ఫర్ ది అమెండ్మెంట్స్ టు కండక్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ దే వుడ్ హ్యావ్ టు బి రాటిఫైడ్ బై అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్. మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అంటే ఓకే, దానికోసం మీరు ఇలాంటి అమెండ్మెంట్స్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? సవరణ, రాజ్యాంగానికి చేసే సవరణ, చేంజ్ ఏదైతే ఉంటుందో అవి దే వుడ్ హ్యావ్ టు బి రాటిఫైడ్ అంటే అప్రూవ్డ్ బై అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్. రాష్ట్ర అసెంబ్లీల్లో కనీసం సగం వాటిని రాటిఫై చేయాల్సి ఉంటుంది, అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకని? అది రాజ్యాంగం చెప్పిన నిబంధన. ఫెడరల్ ఫీచర్స్ అంటాం, అంటే రాష్ట్రాలు మరియు సెంటర్కి మధ్య ఉన్న పవర్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్ట్ చేసే, దాన్ని ప్రభావితం చేసే, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే, దాన్ని చేంజ్ చేసే ప్రావిజన్స్ ఏమైనా మనం తీసుకొస్తే అలాంటప్పుడు 2/3 వంతు మెజారిటీ లోక్సభలో వస్తే సరిపోదు. లోక్సభ, రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీ రావాలి, స్పెషల్ మెజారిటీ కావాలి. దానితో పాటు రాష్ట్ర అసెంబ్లీస్లో కూడా అట్లీస్ట్ 50% స్టేట్ అసెంబ్లీస్లో సింపుల్ మెజారిటీతో దానికి అప్రూవల్ అనేది కావాలి. ఓకే, సింపుల్ మెజారిటీతో దానికి అప్రూవల్ కావాలి. ఇది కాన్స్టిట్యూషన్లో చెప్పిన నిబంధన. సో దాని ప్రకారం జరగాలి, అదే చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మున్సిపల్ పంచాయత్ ఎలక్షన్స్ కూడా 100 రోజులు ఆఫ్ జనరల్ ఎలక్షన్స్లో జరగాలి అంటే మరి ఆ అమెండ్మెంట్స్ అనేవి రాష్ట్రాల పవర్స్ని కూడా కొంచెం రాష్ట్రాలను ఎఫెక్ట్ చేసే అంశాలు కాబట్టి స్టేట్ అసెంబ్లీస్లో 50% స్టేట్ అసెంబ్లీస్లో 50% మనకి వీటిని అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం. ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ seeks to add a new provision that will provide for the timeline for simultaneous elections, and as per the wording in the bill this could happen only in 2034 unless the Lok Sabha terms prior to that are curtailed for some reason. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ సీక్స్ టు యాడ్ ఎ న్యూ ప్రొవిజన్. ఇది కొత్త ప్రావిజన్ యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సీక్ అంటే ఏంటి? ట్రై చేయడం, ప్రయత్నం చేయడం. న్యూ ప్రావిజన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎటువంటి ప్రావిజన్? దట్ విల్ ప్రొవైడ్ ఫర్ ద టైమ్ లైన్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. సైమల్టేనియస్ ఎలక్షన్స్కి ఒక టైమ్ లైన్ ప్రొవైడ్ చేసేది. అంటే ఒక ప్రావిజన్ ఉంది, ఆ ప్రావిజన్ ఏమో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఒక టైమ్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాజ్ పర్ ద వర్డింగ్ ఇన్ ద బిల్, ఆ బిల్లో ఉన్న వర్డింగ్ ప్రకారం దిస్ కుడ్ హ్యాపెన్, ఇది జరిగే అవకాశం ఎప్పుడు ఉందంటే, కుడ్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? బహుశా అయ్యే అవకాశం ఉండడం. కుడ్ ఇక్కడ రాశారు కదా అని పాస్ట్ టెన్స్ గురించి చెప్పినట్టు కాదు. కుడ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి, పాస్ట్ ఎబిలిటీ, ఫ్యూచర్ పాసిబిలిటీ. ఐ కుడ్ రన్ ఫర్ 5 కిలోమీటర్, ఐ కుడ్ రన్ 5 కిలోమీటర్స్ ఎట్ ఎ స్ట్రెచ్ అన్నాం అనుకోండి, నేను 5 కిలోమీటర్లు ఒకేసారి పరిగెత్తగలిగే వాడిని అని అర్థం. అలాగే ఇట్ కుడ్ రెయిన్ టుమారో అంటే అర్థం ఏంటి? రేపు వర్షం పడే అవకాశం ఉంది అని అర్థం. దిస్ కుడ్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ 2034 unless లోక్సభ టర్మ్స్ ప్రయర్ టు దట్ ఆర్ కర్టైల్డ్ ఫర్ సమ్ రీజన్. లోక్సభ యొక్క టర్మ్స్ ప్రయర్ టు దట్ ఆర్ కర్టైల్డ్ అంటే కట్ షార్ట్ ఫర్ సమ్ రీజన్ లోక్సభ టర్మ్ అనేది కట్ షార్ట్ అయితే తప్పితే 2034లో మాత్రమే ఈ ప్రావిజన్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఉంది అని అంటున్నారు. అదర్ ప్రావిజన్స్ ఎకో ది కోవింద్ కమిటీ రికమెండేషన్స్. మిగిలిన ప్రావిజన్స్ అన్నీ కూడా కోవింద్ కమిటీ
రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ ఏవి చెప్పాయో దాన్నే ఎక్కువ అంటే వాటినే పునరుద్ఘాటిస్తున్నాయి, ప్రతిబింబిస్తున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్టేట్ అసెంబ్లీ గెట్స్ డిజాల్వ్డ్ బిఫోర్ 5 years ఆఫ్ ఇట్స్ టర్మ్ ఆఫ్టర్ ద అపాయింటెడ్ డేట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక స్టేట్ అసెంబ్లీ అపాయింట్ చేయబడిన తర్వాత 5 years టైం ఉంటుంది కదా, 5 years లోపే ఒకవేళ డిజాల్వ్ అయిపోతే, ఓకే, అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోతే, ద డేట్ ఫర్ సింక్రనైజింగ్, అపాయింటెడ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, ద డేట్ ఫర్ సింక్రనైజింగ్ లోక్సభ అండ్ అసెంబ్లీ, ఈ రెండింటిని సింక్రనైజ్ చేసే డేట్ని మనం అపాయింటెడ్ డేట్ అని అంటాం. అంటే ఏ రోజైతే రెండింటిని సింక్రనైజ్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ని మనం అపాయింటెడ్ డేట్ అని చెప్పేసి అంటాము. ఆ డేట్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 2024లో ఉన్నాం. 2024లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, అంటే లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. ఒకవేళ 2024 దీన్నే మనం అపాయింటెడ్ డేట్ అనుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, 2029లో. ఇప్పుడు 2024లోనే కొన్ని స్టేట్ అసెంబ్లీస్ కూడా ఎలక్షన్స్ జరిగాయి, లైక్ ఏపీకి 24లోనే జరిగాయి కదా. ఇప్పుడు 2026లో ఫర్ సమ్ రీజన్ ఏపీ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది అనుకోండి. లెట్స్ సే ఇఫ్ ఇట్ గెట్స్ డిజాల్వ్ అయిపోయింది అనుకోండి. మామూలుగా మధ్యలో అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతే వెంటనే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి, జస్ట్ లిజన్ టు ఇట్. ఒకవేళ అది జరిగితే ఫ్రెష్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరుగుతాయి, బట్ ద న్యూ అసెంబ్లీ విల్ నాట్ హ్యావ్ ఏ ఫుల్ 5-year టెన్యూర్. కొత్త అసెంబ్లీకి 5-year టెన్యూర్ ఉండదు. సో ఒకవేళ 2026లో మధ్యలో ఎలక్షన్ జరగాల్సి వస్తే 2026లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి కేవలం 3 years మాత్రమే ఉంటుంది. మామూలుగా ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడినా 5 years ఉండాలి. కానీ 2029లో జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని మనం ఫిక్స్ అయితే, అది అపాయింటెడ్ డేట్ అయితే, వీళ్ళకి 3 సంవత్సరాలు మాత్రమే, మధ్యలో ఎలక్షన్స్ వచ్చినా 3 సంవత్సరాలే టెన్యూర్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాటికి ఫ్రెష్గా 29లో లోక్సభతో పాటు ఎలక్షన్స్ జరుగుతాయని అర్థం. అది కోవింద్ కమిటీ రికమెండేషన్స్లో ఉన్న పాయింట్. దాన్నే ఈ బిల్లులో కూడా పెట్టారు అని అర్థం. ఇట్స్ టెన్యూర్ విల్ ఎండ్ 5 years ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్. జనరల్గా ఏంటి, 5 years ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్. అంటే అపాయింటెడ్ డేట్ ఏం చెప్పాను, 2024 అపాయింటెడ్ డేట్, అక్కడ నుంచి 5 years అంటే 2029కి ఎండ్ అయిపోతుంది. నాకు 26లో నేను అధికారంలోకి వచ్చాను కదా, అక్కడ నుంచి 5 years కౌంట్ చేస్తానంటే కుదరదు. 24ని అపాయింటెడ్ డేట్ అనుకున్నారు కాబట్టి అక్కడికి ఎండ్ అవుతుందని అర్థం. ఎగ్జాంపుల్ పరంగా, ద బిల్ ఆల్సో ప్రొవైడ్స్ ది ఎలక్షన్ కమిషన్ ది ఆప్షన్ టు డిఫర్ ఆర్ నాట్ హోల్డ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టు ఏ పర్టికులర్ స్టేట్. ఈ బిల్ ఇంకా ఏం చెప్తుందమ్మా, వాట్ ఎల్స్ ద బిల్ సేస్, ఇట్ ప్రొవైడ్స్ ది ఎలక్షన్ కమిషన్ ది ఆప్షన్ టు డిఫర్ అంటే ఏంటి, పోస్ట్పోన్, డిఈఎఫ్ఈఆర్, డిఫర్ అంటే పోస్ట్పోన్, ఆర్ నాట్ హోల్డ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా లేదా పోస్ట్పోన్ చేసే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది ఒక పర్టికులర్ స్టేట్ది. బట్ ద ఫుల్ టర్మ్ ఆఫ్ దట్ అసెంబ్లీ విల్ స్టిల్ కోయిన్సైడ్ విత్ దట్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా అలా వదిలేయడం, ఓకే, ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా వదిలేయడం, కానీ ఆ టర్మ్ ఆఫ్ ద అసెంబ్లీ విల్ స్టిల్ కోయిన్సైడ్. అంటే అర్థం ఏంటి, 5 సంవత్సరాలు ఒకరికి కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 2023 డిసెంబర్లో ఫామ్ అయింది, డిసెంబర్ ఆర్ నవంబర్లో ఫామ్ అయింది. సో అది 2028 డిసెంబర్ ఆర్ నవంబర్కి ఎండ్ అవుతుంది అనుకుందాం. 2029 మేలో జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. సో 2028లోనే ఈయన ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయినప్పటికీ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా మళ్ళీ 29లోనే జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5-6 నెలలు కూడా అసెంబ్లీ ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా సేమ్ అసెంబ్లీ ఇంకొక 5-6 నెలలు ఎక్స్టెండ్ అయ్యేలాగా, అదే అసెంబ్లీ 5 సంవత్సరాలు దాటి ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా ప్రావిజన్ కల్పిస్తోంది, అది అర్థం. సో దీస్ ప్రావిజన్స్ ఆర్ యాంటీ ఫెడరల్. ఈ ప్రావిజన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, దే ఆర్ యాంటీ ఫెడరల్, ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి అని అర్థం. అంటే రాష్ట్రాల ఎలక్షన్స్ని కూడా మొత్తం కెలికేస్తున్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళు 5 years ఉండాలి, 5 years ఉండే అవకాశం లేకుండా చేయడం తప్పు. 5 years దాటి ఉండే అవకాశాన్ని కల్పించడం కూడా తప్పే. ఎందుకంటే 5 years దాటి ఉండే అవకాశాన్ని కల్పించారంటే అర్థం ఏంటి, ఆ స్టేట్లో నిజంగా ప్రభుత్వం అంటే నచ్చలేదు అనుకోండి ప్రజలకి,
వాళ్ళని దించేసి కొత్త వాళ్ళని ఎంచుకునే అవకాశం మనకు ఒక 6-7 నెలలు వాయిదా పడిపోతుంది. ముందే దించేయడం ఎలా ఉందంటే, మేము నచ్చి ఎంచుకున్నాం అయినా సరే ముందే ఆపేసే పరిస్థితి వస్తుంది. ఈ 2 కూడా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి ఈ ప్రావిజన్స్ అని చెప్పి అంటున్నారు. ద ఐడియా ఆఫ్ కండక్టింగ్ మల్టిపుల్ ఎలక్షన్స్ టు అన్ అసెంబ్లీ బిఫోర్ ద స్టిపులేటెడ్ 5-year పీరియడ్ ఆల్సో militates against the ostensible rationale provided for the idea of introducing simultaneous elections. ఏంటది? కాస్ట్ కటింగ్. అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే మెయిన్ రీజన్ వాళ్ళు చెప్తుంది ఆస్టెన్సిబుల్ అంటే బయటికి చెప్తున్న, బయటికి కనిపిస్తున్న, రేషనల్ అంటే జస్టిఫికేషన్, సమర్థన ఏంటి అంటే కాస్ట్ కటింగ్. ఇన్నిసార్లు ఎలక్షన్స్ అవ్వడం వల్ల కాస్ట్లు పెరిగిపోతున్నాయి. సో కాస్ట్ కటింగ్ జరగడం కోసమే ప్రధానంగా మేము ఇది చేస్తున్నాము అనేది వాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓకే, వాళ్ళ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. సో కాస్ట్ కటింగ్ కోసం ఇదంతా చేస్తున్నాము అన్నట్టు. గాట్ ఇట్. అయితే ఇప్పుడు మీరు అసెంబ్లీకి 5 సంవత్సరాల పీరియడ్ అవ్వకుండానే మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పి ఏదైతే అంటున్నారో దానివల్ల ఏమవుతుంది? కాస్ట్ ఇంకా పెరుగుతుంది. ఓకే, కాస్ట్ కటింగ్ చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చి మళ్ళీ కాస్ట్లు పెంచుతున్నారు. మిలిటేట్ ఎగ్నెస్ట్ అంటే ఆ ఐడియాకి ఆపోజిట్గా ఇది రన్ అవుతుంది అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ద ఐడియా ఆఫ్ ఫెడరలిజం షేరింగ్ పవర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నెన్స్. ఇందాక ఏం చెప్పాను మీకు, మధ్యలో 2026లో ఎలక్షన్ జరిగాయి అనుకోండి, 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కానీ కోయిన్సైడ్ చేయడం కోసమని 3 సంవత్సరాలకి ఆపేస్తారు, మళ్ళీ కండక్ట్ చేస్తారు. ఇది దేనికి దారితీస్తుంది? కాస్ట్ కటింగ్కి దారితీస్తున్నట్టే కదా. కాస్ట్ పెంచడానికి దారితీసినట్టే కదా మళ్ళీ ఎలక్షన్ జరిగేటట్టు. అది ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ద ఐడియా ఆఫ్ ఫెడరలిజం అంటే షేరింగ్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, షేరింగ్ పవర్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ టైడ్ టు ది ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ అండ్ రోల్స్ డిమార్కేటెడ్ టు దెమ్, అండ్ ఎలక్షన్స్ ఆర్ ఎ వే ఫర్ ఓటర్స్ టు ఎక్సర్సైజ్ ది స్పెసిఫిక్ కన్సర్న్స్ రిలేటెడ్ టు దీస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఫెడరలిజం యొక్క ఐడియా దేనికి లింక్ చేయబడిందంటే ఈజ్ టైడ్ టు ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ అండ్ రూల్స్ డిమార్కేటెడ్ టు దెమ్. వీటికి ఏవైతే రూల్స్ డిమార్కేట్ చేశారో, ఇగో ఇది సెంటర్ మీ రోల్ ఇది, ఇది స్టేట్ మీ రోల్ ఇది అని క్లియర్గా వాటి రోల్స్ వాళ్ళకి డిమార్కేట్ చేయబడింది, వాటి ఇంపార్టెన్స్ వాటికి ఉండింది. ఓకే, సో ఇప్పుడు ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి అనేది ప్రధాన ఉద్దేశం. అండ్ వాళ్ళ పని వారు సక్రమంగా చేశారా లేదని నిర్ణయించాల్సింది ఎవరు? ప్రజలు. అది ఎప్పుడు? ఎలక్షన్స్లో. ఎలక్షన్స్ అయినప్పుడు ఓకే, స్టేట్ అసెంబ్లీ, స్టేట్ గవర్నమెంట్ పలానా మాట చెప్పొచ్చింది, పలానా పని చేస్తామని చెప్పారు కానీ చేయట్లేదు, సో వీళ్ళని పీకేస్తాను. యూనియన్ గవర్నమెంట్ పలానా మాట చెప్పొచ్చారు, వీళ్ళు పలానా పని చేయాలి కానీ చేయట్లేదు, పీకేస్తాను. అది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రజలు. సో ఎలక్షన్స్ ఆర్ ఎ వే ఫర్ ఓటర్స్ టు ఎక్సర్సైజ్ ది స్పెసిఫిక్ కన్సర్న్స్. ఈ ప్రభుత్వం పట్ల మాకు కొన్ని స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటాయి, ఆ ప్రభుత్వం పట్ల మాకు కొన్ని స్పెసిఫిక్ కన్సర్న్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంతో మా ఎక్స్పెక్టేషన్ వేరు ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా ఎక్స్పెక్టేషన్ వేరు ఉండొచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదని మేము చూసుకొని డిసైడ్ చేసుకుంటాం. దానికి మేము మా వ్యూని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉన్న అవకాశం ఏంటి? ఎలక్షన్స్. వాటిని క్లబ్ చేయడం వల్ల ఏమవుతుంది? బై సబ్జ్యూమింగ్ ది ఎలక్టరల్ సైకిల్స్ ఇంటూ వన్ టైం ఫ్రేమ్. అది యూనియన్ది స్టేట్ది కలిపి, సబ్జ్యూమ్ అంటే అబ్జార్బ్ చేసేయడం, కలిపేయడం, చేసేయడం వల్ల ద ఐడియా ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ హ్యాస్ ది పొటెన్షియల్ టు డిమినిష్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ టియర్. స్టేట్ ఎలక్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అది ఎంపీ ఎలక్షన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు. లేదా యూనియన్ ఎలక్షన్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అది స్టేట్ ఎలక్షన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు. స్టేట్ లెవెల్లో ఐ మైట్ లైక్ టీడీపీ, బట్ యూనియన్ లెవెల్లో ఐ మైట్ లైక్ కాంగ్రెస్. నాకు అక్కడ కాంగ్రెస్ నచ్చవచ్చు, కానీ క్లబ్ చేసి పెట్టడం వల్ల నాకు టీడీపీ మీద ఉన్న అభిమానం ఎక్కువ అయిపోయి అటు ఎంపీ ఎలక్షన్స్లో కూడా నేను టీడీపీకి ఓటేసే అవకాశం ఉంటుంది. విడివిడిగా పెడితే నేను వేరుగా వేసేవాడినేమో, కానీ కలిపి చేసినప్పుడు ఒక ఎమోషన్ అని డామినేట్ చేసేసి ఈ స్టేట్ది యూనియన్ కానీ, యూనియన్ది స్టేట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నారు. ఇండివిజువల్గా వాటి కొన్ని ఇంపార్టెన్స్ని డిమినిష్ అంటే తగ్గించే పొటెన్షియల్, పాసిబిలిటీ అనేది ఉంటుంది. విచ్ ఈజ్ ఆల్సో ఇన్ లైన్ విత్ ద సెంట్రలైజింగ్ టెండెన్సీస్ ఆఫ్ ద బీజేపీ ఎన్డీఏ రెజిమ్. సో బీజేపీ ఎన్డీఏ కూడా అదే కోరుకుంటుంది. అంటే ఒకటి ఇంకో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేయాలి. అంటే నేషనల్ లెవెల్లో మోదీ గారికి చాలా పాపులారిటీ ఉంది కాబట్టి ఎలక్షన్స్ క్లబ్ చేసినప్పుడు మోదీ గారి పాపులారిటీ, మోదీ గారి మీద ఫేవరబుల్గా ఉన్న ప్రజలు స్టేట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఏ కూటమిలో ఉంటుందో వాళ్ళకి ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి ఒకేసారి జరిగితే అనేది బీజేపీ యొక్క ఉద్దేశంగా చెప్తున్నారు. రెండో పాయింట్, సెంట్రలైజింగ్ టెండెన్సీ. బీజేపీ అంతా కూడా సెంట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది, పవర్స్ అన్ని ఒక చోట కేంద్రీకృతం అయ్యేలా చేయడానికి ట్రై చేస్తుంది. ఆ టెండెన్సీతో కూడా ఇది ఇన్ లైన్ విత్ ఇట్, దాంతో సింక్లో ఉంది. దిస్ మేక్స్ ఇట్ ఇంపరేటివ్ ఫర్ దోస్ కమిటెడ్ టు ఫెడరలిజం టు స్టెడ్ఫాస్ట్లీ అపోజ్ దిస్ ఐడియా. సో కాబట్టి ఎవరైతే ఫెడరలిజంకి కమిట్ అయి ఉన్నారో,
అంటే ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాలకి సెంటర్కి మధ్య పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఎవరి పవర్స్ వాళ్ళకి ఉండాలి, ఒకరి విషయాలు ఒకరు తలదొరచకూడదని ఎవరైతే దానికి ఆ ప్రిన్సిపల్కి కమిటెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టెడ్ ఫాస్ట్లీ అంటే డిటర్మైండ్గా, రిజల్యూట్గా, ఫర్మ్గా ఈ ఐడియాని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంపెరిటివ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ ఆల్ దోస్ కమిటెడ్ టు ఫెడరలిజం టు స్టెడ్ ఫాస్ట్లీ అపోజ్ దిస్ ఐడియా. ఈ ఐడియాని ఖచ్చితంగా స్ట్రాంగ్గా అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఈ ఆర్టికల్ మనకి ఫైనల్గా చెప్తుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్స్ మనం చూద్దాము. రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది అదర్? ఆబ్వియస్, ఆప్టిమిస్టికా కాదు, న్యూట్రల్ కాదు, లాడేటరీ కాదు, క్రిటికల్. క్రిటిసైజ్ చేస్తుంది. అసలు ఐడియా ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని క్రిటిసైజ్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? సైమల్టేనియస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి, అంతే కదా. మెయిన్ ఐడియా ఎలా చెప్తాం? రిపీటెడ్ థీమ్. ఏ థీమ్ అయితే రిపీటెడ్గా వస్తుందో, దేని గురించి అయితే ఆర్టికల్ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతుందో, ఎక్కువ సార్లు మాట్లాడుతున్న థీమ్ మనకి మెయిన్ ఐడియా అవుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్సా? కాస్ట్ కటింగ్ అని చెప్పారు, కానీ దాని గురించి స్ట్రెస్ చేయట్లేదు. ఆధార్ కూడా దానికి అనుకూలంగా లేరు. ఛాలెంజెస్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. అలా కండక్ట్ చేయడంలో వచ్చే ఛాలెంజెస్ ఏంటి, దాని యొక్క ఇంప్లికేషన్స్ అంటే పర్యవసానాలు ఏంటి అనేది చెప్పడానికి ఈ ఆర్టికల్ మనకి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ఫరెన్స్? ఇన్ఫరెన్స్ అంటే చెప్పిన దాని ప్రకారం, ఆర్టికల్లో ఇచ్చిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు. వాట్ కెన్ యూ కన్క్లూడ్, వాట్ కెన్ యూ deduce from the information given in the article. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎలక్టోరల్ కాస్ట్లు తగ్గిస్తాయి అనేది మనం డెరైవ్ చేయొచ్చా? నో, ఆదర్ ఈజ్ నాట్. దాని గురించి స్ట్రెస్ చేయట్లేదు. బీజేపీ ఎన్డీఏ రెజ్యూమ్ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ డీసెంట్రలైజేషన్. అసలు సెంట్రలైజింగ్ టెండెన్సీస్ అని రాశారు, డీసెంట్రలైజేషన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని రాయలేదు. ఫెడరలిజం కుడ్ బి అండర్మైన్డ్ బై సైమల్టేనియస్ ఎలక్షన్స్. కెన్ వి సే దిస్? అబ్సల్యూట్లీ ఎస్ చెప్తున్నారు. రెండు కండక్ట్ చేయడం వల్ల మనకి రాష్ట్రాల యొక్క పవర్స్ తగ్గొచ్చు, రాష్ట్రాల ఎలక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఫెడరలిజం వీకెన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి. ఎజంప్షన్ అంటే ఆథర్ మనసులో ఏముంది, ఆథర్ ఏదైతే చెప్పారో ఆర్టికల్లో, సో దీని వెనకాల ఆథర్ మనసులో ఏముందని మనం చెప్పొచ్చు, ఆయన ఏం ఎజ్యూమ్ చేసుకున్నారని మనం చెప్పొచ్చు. ఆల్వేస్ రిమెంబర్, ఎజంప్షన్ ఎలా పట్టుకుంటాం? ఎజంప్షన్ అనేది ఆర్గ్యుమెంట్ని ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. ఎజంప్షన్ ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో ఆర్టికల్ ఇచ్చిన వాటిని స్ట్రెంగ్తెన్ చేసేలాగా, సపోర్ట్ చేసేలాగా, ఆథర్ యొక్క వ్యూని సపోర్ట్ చేసేలాగా ఉన్న స్టేట్మెంట్స్ పట్టుకోండి, అవే ఆథర్ యొక్క అజంప్షన్స్ అవుతాయి. ఎలక్షన్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ షుడ్ రిమైన్ డిస్టింక్ట్ టు ప్రిజర్వ్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్. ఆథర్ చెప్పిన దానికి సింక్ అవుతుంది అవ్వట్లేదా? అబ్సల్యూట్గా సింక్ అవుతుంది. రెండింటిని కలిపి కండక్ట్ చేయడం వల్ల ఆ డిస్టింక్టివ్నెస్ అనేది పోతుంది అని చెప్పారు ఆయన. ఆ డిస్టింక్టివ్ ఫ్లేవర్ అనేది పోతుంది. ఆ ఫ్లేవర్ పోకూడదు అంటే డిఫరెంట్ లెవెల్స్లోనే కండక్ట్ చేయాలి. సో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. ప్యాసేజ్లు ఇచ్చిన దాని ప్రకారం రెగ్యులర్ క్వశ్చన్ ఇది. వై ఈజ్ ద ఐడియా ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ డిస్క్రైబ్డ్ యాజ్ యాంటీ ఫెడరల్? ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఐడియాని యాంటీ ఫెడరల్గా ఎందుకు డిస్క్రైబ్ చేశారు? ఆన్సర్ ఏంటి? సింపుల్ 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 అయిపోయింది. యాంటీ ఫెడరల్ అంటే అర్థం ఏంటి? సమాఖ్య స్ఫూర్తి అంటే అర్థం ఏంటి? రెండు ఆర్గన్స్ ఆఫ్ ద హోల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పవర్స్ డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బ్ చేయడం. ఇది పవర్ని ఏం చేస్తుంది? సెంట్రలైజ్ చేస్తుంది. అటానమీ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ని అండర్మైన్ చేస్తుంది, వీకెన్ చేస్తుంది. స్టేట్ అసెంబ్లీస్ యొక్క అటానమీ ఏంటి? వాళ్ళ ఇండిపెండెన్స్ని అండర్మైన్ అంటే వీకెన్ చేస్తుంది. ఎలా? 3 సంవత్సరాలకే క్లోజ్ చేసేయాల్సి రావడం, ఎక్స్టెండ్ చేయాల్సి రావడం, అంటే వాళ్ళ ఎప్పుడు కండక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ కంట్రోల్లో లేకుండా చేసేయడం అవుతుంది. దీనివల్ల స్టేట్ అసెంబ్లీ యొక్క అటానమీ అండర్మైన్ అవుతుంది. అందుకనే దీన్ని యాంటీ ఫెడరల్గా డిస్క్రైబ్ చేశారు. వాట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ హైలైటెడ్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్? ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్ ఏం చెప్పారమ్మా మనకి? ఇట్ కెన్ ఓన్లీ బీ ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ 2034 అన్లెస్ ద లోక్సభాస్ టర్మ్ ఈజ్ షార్ట్ అండ్. క్లియర్గా ఇచ్చేసారు, ఇది ఫ్యాక్ట్. ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేసిన ఫ్యాక్ట్ ఇది. 2034 తర్వాతే ఇది ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అన్లెస్ ద లోక్సభాస్ టర్మ్ ఈజ్ షార్ట్ అండ్. నెక్స్ట్ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్. సబ్జ్యూమ్ అంటే నేను చెప్పేశాను ఆల్రెడీ, మీరు ఆన్సర్ పెట్టాలి. 7 బ్రాకెట్లో ఆన్సర్ పెట్టండి, ఏంటనేది మీరు చెప్పండి. షార్టనింగ్గా, అబ్జార్బింగ్గా, రీప్లేసింగ్గా, సెపరేటింగ్గా. యూ హ్యావ్ టు టెల్. ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ.
స్టేట్ ఎలక్షన్స్ని సెంట్రల్ ఎలక్షన్స్లో కలిపేయడం. ఏ వర్డ్ దాన్ని ఫిట్ చేస్తుంది చూసుకోండి. అలాగే మిలిటేట్ ఎగ్నెస్ట్ అనే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మిలిటేట్ ఎగ్నెస్ట్? మిలిటేట్ ఎగ్నెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? చెప్పాను ఇది కూడా. ప్రమోటా, సపోర్టా, ఫెసిలిటేటా, వర్క్ ఎగ్నెస్టా? పెట్టండి. ఆస్టెన్సిబుల్ అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం, బయటికి కనిపించేది అని. ఆస్టెన్సిబుల్ అంటే బయటికి కనిపించేది అని. సో ఆన్సర్ ఏంటి? అపరెంట్ బట్ పాసిబుల్లీ మిస్లీడింగా, అథెంటిక్ అండ్ వెరిఫైబులా, స్ట్రాంగ్లీ అపోజ్డా, క్లియర్లీ డిఫైన్డా? సో వాట్ విల్ యూ పుట్? 9th క్వశ్చన్కి ఆన్సర్. Put it in the comment section. ఎర్రర్ స్పాటింగ్ ఇది కూడా ఈజీ క్వశ్చనే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్, యూ విల్ ఆన్సర్. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉంది. విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్? విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎర్రర్? ఏలోనా, బీలోనా? ఏ అంటే ఈ పార్ట్, బి అంటే ఈ పార్ట్, సి అంటే ఈ పార్ట్, డి అంటే ఈ పార్ట్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ద గవర్నమెంట్ డు నాట్ హ్యావ్ అన్నారు, ఇక్కడ తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ అనాలి. ద గవర్నమెంట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ డూ బదులు డస్ రావాలి. ద గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ద 2/3 మెజారిటీ ఇన్ పార్లమెంట్. సో యువర్ ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఈజ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. విత్ దిస్ యూ విల్ బూస్ట్ యువర్ ఇంగ్లీష్ స్కోర్స్ మీరు బూస్ట్ చేసుకుంటారో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇఫ్ యూ ఫాలో వాట్ ఐ ప్రిస్క్రైబ్, నేను ప్రిస్క్రైబ్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయితే ఇంప్రూవ్ అవుతారు. సో 1 year వ్యాలిడిటీతో మీకు 2500కి అండ్ 1500 రూపీస్కి కూడా మనకు ఉంది 3 months వ్యాలిడిటీతో. 3 months వ్యాలిడిటీతో 1500కి, అలాగే 2000 రూపీస్ మీకు 6 months వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ 2500 1 year వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ 5000 లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. యూ కెన్ చూజ్ ద వ్యాలిడిటీ దట్ యూ వాంట్. 3 months, 6 months, 1 year, 5 లైఫ్ టైమా మీరు చూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వ్యాలిడిటీస్తో ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంది. ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటే మీరు 1500తో జాయిన్ అవ్వచ్చు, తర్వాత లైఫ్ టైంకి అప్గ్రేడ్ అవ్వచ్చు. యూ హ్యావ్ దట్ ఆప్షన్. అలాగే కంప్లీట్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలనుకునే వాళ్ళు బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలోకి వస్తే మీకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ అన్నీ కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ. క్వాంట్ రీజనింగ్ శర్మ సార్ చెప్తారు. అలాగే సాఫల్య అంటే బ్యాంక్ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ ఫోకస్తో రన్ చేసే కోర్స్ ఇది. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడీతో కూడా అందుబాటులో ఉన్నాయి. షార్ట్ టర్మ్ కూడా అందుబాటులో ఉన్నాయి, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా అందుబాటులో ఉంది. యూ కెన్ చూజ్ ద వ్యాలిడిటీ దట్ యూ వాంట్. దట్స్ ఇట్. టేక్ కేర్. Bye-bye. Don't forget to hit the like button. Don't forget to share it with your friends. Don't forget to express your opinion in the comment section. Express your feedback in the comment section. Take care.